ఇండియా జనాభా భయంకరంగా కొలాప్స్ అవ్వబోతుంది. ఆ మధ్య ఎలాన్ మస్క్ ప్రపంచం ముందుకొచ్చి ఒక కలవరపరిచే విషయం చెప్పాడు. ప్రజలు అది విన్నప్పుడు ఒక్కసారిగా షాక్ అయ్యారు. Question is now being asked by Elon Musk. The billionaire has repeatedly warned that falling birth rates could become one of the biggest challenges facing humanity. ఇదే వ్యక్తి తాను ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తానన్నప్పుడు ప్రజలు అతన్ని పిచ్చోడు అనుకున్నారు. కానీ అతను ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ అయిన టెస్లాను నిర్మించాడు. అంతేకాదు అతను రాకెట్స్ తయారు చేస్తానన్నప్పుడు కూడా ప్రజలు అతన్ని వెక్కిరించారు. కానీ ఇప్పుడు అతని రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్ $1 ట్రిలియన్ సామ్రాజ్యంగా మారింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు పాపులేషన్ పతనం అనేది మన మనుషులకు పర్యావరణ మార్పు కంటే అంటే క్లైమేట్ చేంజ్ కంటే కూడా చాలా పెద్ద ప్రమాదం అంటున్నాడు. Please look at the numbers. If people don't have more children, civilization is going to crumble. Mark my words. కాబట్టి ఈసారి ప్రజలు చాలా భయపడుతున్నారు. ఒకసారి ఈ గ్రాఫ్ను చూడండి. ప్రజెంట్ ఇదే ప్రజలను భయపెడుతుంది. ఇది మన దేశం యొక్క TFR అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ని చూపిస్తుంది. ఒక మహిళకు తన లైఫ్ టైంలో యావరేజ్గా ఎంతమంది పిల్లలు పుడుతున్నారు అని చెప్పేదే ఈ గ్రాఫ్. ఈ నంబర్ 2.1 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఆ దేశపు జనాభా పెరగడమైనా లేదా అలా అక్కడే స్థిరంగా అయినా ఉంటుంది. కానీ 2.1 కంటే తక్కువ పడిపోతే జనాభా ఖచ్చితంగా పతనం అవుతుందని అర్థం. కానీ ఒకసారి గ్రాఫ్లో చూడండి. గతంలో ఇండియాకు అసలు ఈ సమస్య అనేది ఉండేది కాదు. 1960లలో మన దేశపు TFR 6గా ఉండేది. అంటే భారతదేశంలో యావరేజ్గా ఒక మహిళ 6 పిల్లలకు జన్మనిచ్చేది. కానీ తర్వాత అది మెల్లిమెల్లిగా పడిపోవడం మొదలైంది. కానీ ప్రస్తుతం 2026లో ఈ నెంబర్ భారతదేశపు చరిత్రలోనే మొదటిసారిగా 1.9 వరకు పడిపోయింది. The country is entering a new phase of demographic transition. India's total fertility rate has fallen below the replacement threshold for the first time. మొదటిసారి నేను ఇది చూసినప్పుడు చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే భారతదేశంలో 20 కోట్ల మంది ఇంకా పేదరికంలోనే ఉన్నారు. 80 కోట్ల మంది ఇప్పటికీ గవర్నమెంట్ ఇచ్చే రేషన్పై ఆధారపడుతున్నారు. మనకు సరిపడ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ లేవు. కాబట్టి పాపులేషన్ తక్కువైతే అంతా సరైపోతుంది కదా. పాపులేషన్ తగ్గితే పేదరికం తగ్గుతుంది. వనరులు అంటే రీసోర్సెస్ కూడా అందరికీ అందుతాయి. అప్పుడు మనం కూడా ఒక యూరోపియన్ కంట్రీ లాగా మారే అవకాశం ఉంటుంది కదా. కానీ సరిగ్గా అప్పుడే ఈ ఎలాన్ మస్క్ ట్వీట్ వచ్చింది. అప్పుడే నేను అనుకునే తప్పు అని నాకు అర్థమైంది. సో దాంతో నేను దీనిపై ఇంకాస్త రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. దాంతో నాకు షాకింగ్ విషయాలు తెలిసాయి. భారతదేశాన్ని ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ఎలక్షన్ కానీ ఏ పాండమిక్ కానీ లేదా ఏ యుద్ధం కానీ మార్చలేనంతగా ఈ జనాభా పతనం అంటే పాపులేషన్ కొలాప్స్ అనేది మారుస్తుందని అర్థమైంది. ఎందుకని ప్రపంచంలోనే ధనవంతుడు పాపులేషన్ కొలాప్స్ గురించి ఇంత వరీ అవుతున్నాడు? ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన మన దేశంలో పిల్లలు ఎందుకు పుట్టడం లేదు? మరియు దీని మూలంగా భారతదేశపు ఎకానమీ లేదా ఆర్థిక వ్యవస్థ ఎలా దెబ్బతింటుందో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఇండియా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న దేశాలను చూడాలి. ప్రస్తుతం ఆ లిస్ట్లో టాప్లో ఉన్న దేశం సౌత్ కొరియా. సౌత్ కొరియా యొక్క ఫెర్టిలిటీ రేట్ 0.75గా ఉంది. ఈ నెంబర్ ఎంత భయంకరమైనదో ఒక చిన్న క్యాలిక్యులేషన్తో చెప్తా వినండి. ఒకవేళ సౌత్ కొరియాలో 200 మంది పేరెంట్స్ ఉంటే ఈ 0.75 రేషియో ప్రకారం వాళ్లకు కేవలం 75 మంది పిల్లలు పుడతారు. ఆ 75 మంది పెద్దయ్యాక వాళ్లకు పుట్టేది కేవలం 28 మంది మాత్రమే. అంటే కేవలం 3 జనరేషన్స్లో జనాభా 200 నుంచి 30కి పడిపోతుంది. సో మనం ఇంకాస్త ముందుకు వెళ్ళి నిజానికి ఈ పాపులేషన్ కొలాప్స్ వల్ల జరిగే నష్టాలేంటో క్లియర్గా తెలుసుకుందాం. జపాన్ వాళ్ళు 2 దశాబ్దాల క్రితమే ఈ TFR 2 కంటే కిందికి పడిపోయారు. ప్రజెంట్ జపాన్ దీనికి సంబంధించిన భయంకరమైన పరిణామాలను అంటే కాన్సిక్వెన్సెస్ ని అనుభవిస్తుంది. ప్రస్తుతం జపాన్లో వారసులు లేక దాదాపు 70 లక్షల ఇళ్లు ఖాళీగా పడి ఉన్నాయి. వేల సంఖ్యలో స్కూల్స్ క్లోజ్ అయిపోతున్నాయి. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 2024లో జపాన్లో చిన్నపిల్లల డైపర్స్ కంటే ముసలి వాళ్ళు వాడే అడల్ట్ డైపర్స్ ఎక్కువగా అమ్ముడయ్యాయి. అక్కడ ఒంటరితనం ఎంతలా పెరిగిపోయిందంటే ముసలి వాళ్ళు జైల్లోనైనా నలుగురితో కలిసి ఉండొచ్చు అనే ఉద్దేశంతో కావాలనే చిన్న చిన్న క్రైమ్స్ను చేసి జైలుకి వెళ్తున్నారంట. ఇదంతా విన్నాక కూడా కొందరు బ్రో మన దగ్గర 140 కోట్ల జనాభా ఉంది, ప్రజెంట్ మన TFR 1.9 ఉంటే ఏంటి ప్రాబ్లం అనొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, సౌత్ కొరియా జపాన్ దేశాలు కూడా ఒకప్పుడు మనలాగే 1.9 దగ్గర ఉన్నప్పుడే ఇలాగే లైట్ తీసుకున్నాయి. ఏ దేశమైనా ముసలిదవుతుంది బ్రో. చైనా ముసలిదవుతుంది, జపాన్ ముసలిదవుతుంది, కొరియా ముసలిదవుతుంది. ఇది ఒక న్యాచురల్ సైకిల్ కదా. ఇండియా ముసలిదైతే ప్రాబ్లం ఏంటి అనే డౌట్ రావచ్చు. మిగతా దేశాలతో కంపేర్ చేస్తే ముఖ్యంగా భారతదేశానికి ఇది ఎందుకు డిజాస్టర్గా మారబోతుందో చెప్తాను వినండి. డెమోగ్రాఫర్స్ ప్రకారం ఒక దేశంలో 65 ఏళ్లు దాటిన వాళ్ళ జనాభా 14% కంటే ఎక్కువ ఉంటే
ఆ దేశాన్ని ఓల్డ్ కంట్రీ అంటారు. చైనా, జపాన్, కొరియా దేశాలు ఓల్డ్ కంట్రీగా మారే టైంకి ఆ దేశ ప్రజల తలసరి ఆదాయం జీడిపి పర్ క్యాపిటల్ ఎలా ఉందో ఒకసారి ఈ గ్రాఫ్ లో చూద్దాం. ఆ దేశపు వారు యావరేజ్ గా సంవత్సరానికి ఎంత సంపాదిస్తున్నారు అని చెప్పేదే ఈ జీడిపి పర్ క్యాపిటల్. జపాన్ 1994లో ఓల్డ్ కంట్రీగా మారినప్పుడు వాళ్ళ జీడిపి పర్ క్యాపిటల్ 39,000 నుండి 40,000 డాలర్లుగా ఉంది. అంటే జపాన్ ఓల్డ్ కంట్రీగా మారే టైంకి అక్కడ యావరేజ్గా ఒక వ్యక్తి సంవత్సరానికి 37 నుంచి 38 లక్షలు సంపాదిస్తున్నాడు. అంటే వాళ్ళు బాగా ధనవంతులయ్యాక ముసలి వాళ్ళయ్యారు. సౌత్ కొరియా 2018లో ఈ స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళ జీడిపి పర్ క్యాపిటల్ 33,000 నుండి 35,000 డాలర్లు. చైనా ప్రజెంట్ ఈ స్టేజ్కి చేరుకుంటుంది. వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 12,000 నుండి 13,000 డాలర్లు. అంటే 11 నుంచి 12 లక్షలు. అంటే ఒక కంఫర్టబుల్ మిడిల్ క్లాస్ స్టేజ్లో చైనా ముసలిదవుతుంది. కానీ మన ఇండియా పరిస్థితి ఏంటో తెలుసా? మన జీడిపి పర్ క్యాపిటల్ ప్రస్తుతం కేవలం 2,700 డాలర్లు మాత్రమే. అంటే ఇక్కడ యావరేజ్గా ఒక వ్యక్తి సంవత్సరానికి కేవలం 2.5 లక్షలు మాత్రమే సంపాదించగలుగుతున్నాడు. డిఫరెన్స్ గమనించారా? జపాన్, సౌత్ కొరియా ఒక రిచ్ మ్యాన్ లాగా ముసలి వాళ్ళయ్యారు. చైనా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలా ముసలిదవుతుంది. కానీ ఇండియా మాత్రం ఒక డైలీ వేజ్ వర్కర్, అంటే రోజువారీ కూలీలాగా చేతిలో డబ్బులు లేకుండానే ముసలిదైపోయే స్టేజ్కి వచ్చేస్తుంది. అసలు చైనా ఒక పేద దేశం నుండి కేవలం ఒకే ఒక జనరేషన్లో ఇంత రిచ్గా ఎలా మారింది? దీని వెనుక ఒక మ్యాజిక్ ఉంది. ప్రతి దేశం లైఫ్లో ఒక 30 నుండి 40 ఏళ్ల గోల్డెన్ టైం వస్తుంది. ఆ టైంలో ఆ దేశంలో పిల్లలు, ముసలి వాళ్ళ కంటే పనిచేసి సంపాదించే వయస్సున్న యువత చాలా ఎక్కువగా ఉంటుంది. హిస్టరీ చూస్తే జపాన్కి ఆ గోల్డెన్ టైం 1990లో వచ్చింది. ఆ యంగ్ వర్కింగ్ పాపులేషన్తో పీక్ స్టేజ్కి చేరింది. అందుకే అప్పట్లో జపాన్ ప్రపంచంలోనే నంబర్ 2 ఎకానమీ అయ్యింది. చైనా 2010లో ఈ స్టేజ్కి వెళ్ళింది. ఆ హ్యూజ్ యూత్ పవర్ని వాడుకునే చైనా ఫ్యాక్టరీ ఆఫ్ ది వరల్డ్గా మారింది. సౌత్ కొరియా 2015లో ఈ స్టేజ్ని వాడుకుని శాంసంగ్, హ్యుండై లాంటి గ్లోబల్ బ్రాండ్స్ని క్రియేట్ చేసి ఎకనామిక్ మిరాకిల్ సాధించింది. ఈ దేశాలన్నీ ఆ టైం ఉన్నప్పుడే యువతను వాడుకుని దేశాన్ని పేదరికం నుండి బయటకు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఆ గోల్డెన్ టైంలో ఉన్న ఏకైక దేశం ఇండియా మాత్రమే. మన దేశానికి ఈ టైం 2041లో పీక్కి చేరుకుంటుంది. అంటే ప్రస్తుతం మనం ఆ గోల్డెన్ టైం లోపలే ఉన్నాం. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్టేజ్ దాటాక ఏ దేశ గ్రాఫ్ అయినా కిందికి పడిపోవడమే తప్ప మళ్ళీ పైకి లేవలేదు. యూత్ అంతా ముసలి వాళ్ళు అయిపోతారు. అందుకే ఈ యూత్ పాపులేషన్ అనేది ఒక గిఫ్ట్ కాదు, అదొక లోన్ లాంటిది. యూత్ ఉండటం ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకు సరైన జాబ్స్ ఇస్తేనే అది దేశానికి సంపదగా మారుతుంది. ఒక 25 ఏళ్ల వ్యక్తి ఫ్యాక్టరీలో జాబ్ ఉంటే అతను ట్యాక్స్ కడుతూ దేశాన్ని బిల్డ్ చేస్తాడు. అదే 25 ఏళ్ల యువకుడు జాబ్ లేకుండా ఖాళీగా కూర్చుంటే అతను దేశ ఎకానమీకి ఒక పెద్ద భారం అవుతాడు. దీన్ని చైనా పర్ఫెక్ట్గా వాడుకుంది. 1980లలో వాళ్ళ యూత్ అందరినీ మ్యానుఫ్యాక్చరింగ్లోకి దించారు. కోట్లాది మంది ప్రజలు షూస్, ఫోన్స్, స్టీల్, సోలార్ ప్యానెల్స్ తయారు చేసే ఫ్యాక్టరీలలో వర్క్ చేశారు. ఆ వచ్చిన జీతాల వల్ల వారు కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా చైనాలో పెద్ద పెద్ద సిటీలు బిల్డ్ అయ్యాయి. వాళ్ళ గోల్డెన్ విండో క్లోజ్ అయ్యే టైంకి వాళ్ళు ఆ యూత్ పవర్ని పర్మనెంట్ వెల్త్గా మార్చేసుకున్నారు. అందుకే చైనాలో ముసలి వాళ్లకు సొంత సేవింగ్స్ ఉన్నాయి. వారికి గవర్నమెంట్ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇండియా గురించి చూద్దాం. మన దగ్గర చరిత్రలోనే ఎప్పుడూ లేనంత యంగ్ ఫోర్స్, అంటే యువకుల జనాభా ఉంది. అయినా కూడా భారత్ తన యంగ్ పాపులేషన్కి సరిపడ జాబ్స్ ప్రొవైడ్ చేయలేకపోతుంది. 40% మంది యువత ఇంకా తక్కువ ప్రొడక్టివిటీ లేదా తక్కువ ఆదాయం ఉన్న వ్యవసాయ రంగంలోనే ఉన్నారు. ఒక రైతు సంవత్సరానికి కేవలం $1,000 సంపాదిస్తే అదే ఒక ఫ్యాక్టరీ వర్కర్ సంవత్సరానికి 2,000 నుండి 4,000 డాలర్లు సంపాదించగలడు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే సంవత్సరానికి దాదాపు $40,000 సంపాదిస్తాడు. కాబట్టి ప్రొడక్టివిటీ పెరగాలంటే రైతు కొడుకు ఫ్యాక్టరీ వర్కర్ అవ్వాలి, అతని కూతురు ఇంజనీర్ అవ్వాలి. ఇలా ప్రతి జనరేషన్ పైకి వెళ్ళాలి. చైనా, సౌత్ కొరియాలో సరిగ్గా ఇదే జరిగింది. కానీ మన దేశంలో 140 కోట్ల జనాభా ఉన్న కేవలం 2.8 కోట్ల మంది మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు. 100 కోట్ల మంది ప్రజలు సంవత్సరానికి $1,000 అంటే దాదాపు 95,000 రూపాయల కంటే తక్కువ ఇన్కమ్తో బ్రతుకుతున్నారు. ఇది మారాలంటే ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అంటే తయారీ రంగంపై ఫోకస్ చేయాలి. ఇండియాకు మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు ముఖ్యమంటే కోట్ల మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇవ్వగలిగే ఏకైక రంగం ఇదొకటే. మనం ఇండియా ప్రపంచంలోనే అత్యంత యంగెస్ట్ నేషన్ అని కాలర్ ఎగరేస్తున్నాం. కానీ ఈ 60 కోట్ల మంది యువత ఎప్పటికీ ఇలా యంగానే ఉండరు. మరో 30 ఏళ్లలో వీళ్ళంతా ముసలి వాళ్ళు అవుతారు. ఒకవేళ వాళ్ళు ఎలాంటి సేవింగ్స్, పెన్షన్ లేకుండా ముసలితనానికి చేరుకుంటే అది మనకు వరం కాదు. 60 కోట్ల మంది పేద ముసలి వాళ్లతో కూడిన డెమోగ్రఫిక్ డిజాస్టర్ అవుతుంది. అంతమందిని పోషించడం ఏ గవర్నమెంట్కైనా ఇంపాసిబుల్. సో ఈ టైం బాంబ్ పేలకుండా డిఫ్యూజ్ చేయడానికి మనకున్న టైం 2041 డెడ్ లైన్ మాత్రమే. మరి దీనికోసం మనం గవర్నమెంట్ని ఏం డిమాండ్ చేయాలి? మొదటిది
కులాలు మతాలు భాషలంటూ పనికిరాని విషయాల మీద గొడవలు పడ్డం ఆపేసి జాబ్స్ క్రియేషన్ని మెయిన్ టార్గెట్గా మార్చుకోవాలి. కేవలం ఐటీ రంగం మాత్రమే 60 కోట్ల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇంత హ్యూజ్ పాపులేషన్కి జాబ్స్ ఇవ్వగలిగేది కేవలం ఫ్యాక్టరీలు మాత్రమే. చైనా చేసినట్టు ఇండియాలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ బూమ్ రావాలి. రెండవది, పొలిటికల్ పార్టీస్ మేము వాళ్ళకంటే బాగా చేసాం వీళ్ళకంటే బాగా చేసామని కంపేర్ చేసుకోవడం ఆపాలి. ఎందుకంటే మనకు టైం లేదు. 2041 లోపు మనం తగినన్ని ఫ్యాక్టరీలు కట్టలేకపోతే లైఫ్ టైం ఆపర్చునిటీని మిస్ అవుతాం. మనకున్న యూత్కి ప్రాపర్ స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి ఫ్యాక్టరీస్ వైపు నడిపించాలి. మూడవది, ఇవాల్టి వర్కర్స్ని రేపటి కోసం దాచుకునేలా మార్చాలి. కేవలం జాబ్ వస్తే సరిపోదు, ఆ జీతం సేవింగ్స్గా మారాలి. ఈ జనరేషన్ సంపాదిస్తున్నప్పుడే ఒక స్ట్రాంగ్ పెన్షన్ సిస్టమ్ని బిల్డ్ చేయాలి. అప్పుడే వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యాక ఎవ్వరి మీద ఆధారపడకుండా ఉండగలరు. చివరిగా చెప్పాలంటే మనం రిచ్ అండ్ యంగ్ కాదు, మనం పూర్ అండ్ యంగ్. మన ముసలి వాళ్ళు అయ్యేలోపు ధనవంతులు కావడానికి మనకున్న ఏకైక ఛాన్స్ ఇదొకటే. ఇప్పుడే ఈ జనరేషన్కి జాబ్స్ ఇచ్చి దేశాన్ని కాపాడుకోవాలి. ఈ గోల్డెన్ టైం అనేది ఒక అదృష్టం కాదు, ఇదొక డెడ్ లైన్. మరి మీరేమనుకుంటున్నారు? మనం ఇంకా పనికిరాని టాపిక్స్ మీద గొడవ పడుతూ ఉండిపోదామా, లేక ప్రభుత్వాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ మరియు జాబ్స్ తీసుకువచ్చేలా గట్టిగా డిమాండ్ చేద్దామా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బిజినెస్ అండ్ పొలిటికల్ కేస్ స్టడీస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.